పార్ట్ 2 ఆఫ్ శ్రీరామనవమి డే వ్లాగ్. ఇది వచ్చేసి ఈవినింగ్ 7కి అలా మేము రెడీ అయ్యి మాకు దగ్గరలో ఎగ్జిబిషన్ అనేది పెట్టారు. నాగవర జంక్షన్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర అనేది పెట్టారు. ఎవరైనా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళైతే వెళ్ళండి, చాలా బాగుంది. మాకైతే చాలా బాగా అనిపించింది. సో పైన అంతా కూడా డెకరేషన్ అవంతా కూడా చేశారు. అంతకుముందు ఎగ్జిబిషన్ వాటన్నిటికి కూడా వెళ్ళాం, కానీ ఇంత నీట్గా పైన కూడా డెకరేషన్ అనేది చేయడం అనేది నేను చూడలేదు. సో ఇక్కడ వచ్చేసి రోబోటిక్ బర్డ్స్ అనేది పెట్టారు. సో సౌండ్స్ అవన్నీ కూడా యాడ్ చేశారు. చాలా బాగా అనిపించింది మాకు. సో ఫుల్ ఎంజాయ్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు కిడ్స్ అందరికి కూడా. అదిగాక ఇప్పుడు సమ్మర్ వెకేషన్ కదా, అందరికీ హాలిడేస్ అనేది స్టార్ట్ అయిపోయినాయి కదా, వాళ్ళు కూడా ఇంట్లో ఉండి ఉండి బోర్ అయిపోతుంటారు. ఇట్లా ఎప్పుడైనా తీసుకెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా బర్డ్స్ అయితే చాలా లైవ్లీగా ఉన్నట్లు అనిపించినాయి, చాలా బాగున్నాయి. అండ్ అవి మూవ్ అవుతున్నాయి కూడా. అండ్ కలర్స్ అవన్నీ కూడా పెట్టారు బ్యాక్ సైడ్ వచ్చేసి, చాలా బాగా అనిపించింది. ఎవ్రీ ఎగ్జిబిషన్లో కూడా సేమ్ యాజ్ యూజువల్ ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా ఉన్నాయి కామన్గా. రైడ్స్ అవన్నీ కూడా. అండ్ మోక్ష నుండి ట్రాంపోలిన్ అనేది ఎక్కేది ఫుల్ ఎంజాయ్ చేశాడు. మోక్ష అయితే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా ఈ ట్రాంపోలిన్ కనిపిస్తే ట్రాంపోలిన్ మాత్రం పక్కాగా ఎక్కాలి. కొన్ని రైడ్స్ అనేది ఎక్కాడు. దాని తర్వాత మేము కూడా కొన్ని రైడ్స్ అనేది ఎక్కాం, నేను చింటూ వచ్చేసి. సో నవీన్ ఎక్కరు. సో నవీన్కి కొంచెం మోషన్ సిక్నెస్ ఉంది కదా. సో నా ప్రీవియస్ బ్లాగ్స్ కానీ మీరు ఫాలో అవుతూ ఉంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉండేది. సో నవీన్ అయితే ఏ రైడ్స్ ఎక్కరు. అలాగే ఈసారి నాకు చింటూ ఉన్నాడు కాబట్టి ఇద్దరం అనేది ఎక్కాము రైడ్స్ అనేది. సో ఒక్కరమే ఎక్కాలంటే బోర్ అనిపిస్తుంది కదా, అదే ఎవరైనా పార్ట్నర్ ఉన్నారంటే చాలా హ్యాపీగా ఎక్కొచ్చు. అయిపోయాక డిన్నర్ వచ్చేసి ఉడిపిలో అనేది తిన్నాము. అలా అయిపోయింది మా శ్రీరామనవమి రోజు డే. వన్ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్